హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటువంటి హిస్టరీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. అండమాన్ నికోబార్ దీవుల రాజధాని ఫోర్ట్ బ్లేయర్ ఏ దీవిలో ఉంది? ఆన్సర్ దక్షిణ అండమాన్. నెక్స్ట్, హిమాలయ పర్వతాలు ఏ రకం పర్వతాలు? ఆన్సర్ హిమాలయ పర్వతాలు కనుక చూసినట్లయితే ముడత పర్వతాలు. ఏంటండి అవి? ముడత పర్వతాలు. తూర్పు కనుమలను పశ్చిమ కనుమలను కలిపే పర్వతాలు. ఆన్సర్ నీలగిరి కొండలు. నెక్స్ట్, భారతదేశంలోని మొత్తం దీవుల సంఖ్య? ఆన్సర్ 247. అంటే మన భారతదేశంలో కనుక చూసినట్లయితే దీవులు 247 దీవులు కలవు. బందీపూర్ జాతీయ ఉద్యానవనం ఎక్కడ ఉంది? ఆన్సర్ కర్ణాటక. నెక్స్ట్, గ్రీన్ గోల్డ్ ఆకుపచ్చ బంగారం అని దేనిని అంటారు? ఆన్సర్ తేయాకు. నెక్స్ట్, భారతీయ సంస్కృతికి రాజధానికి అశోకుడు అందించినటువంటి అంశం ఏది? ఆన్సర్ పరమత సహనము, సాంస్కృతిక రాజకీయ ఏకీకరణ, రాజ్యాల మధ్య పరస్పర గౌరవము, ఒకరి రాజ్యం విషయంలో మరొకరు జోక్యం చేసుకోకపోవడం లాంటి లక్షణాలతో కూడినటువంటి విదేశాంగ విధానాన్ని భారతీయ సంస్కృతికి రాజధానికి అశోకుడు అందించడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అతి ప్రాచీనమైన వేదము? ఆన్సర్ ఋగ్వేదము. నెక్స్ట్, మొఘలుల కాలం నాటి శిల్పకళల్లో కనిపించిన అంశం ఏది? ఆన్సర్ లేఖనాలు. అంటే మొఘలులు పరిపాలించినటువంటి కాలంలో కనిపించినటువంటి పరిపాలించినటువంటి కాలంలో శిల్పకళల్లో కనిపించిన అంశం ఏంటి అని అంటే లేఖనాలు. నెక్స్ట్ క్వశ్చన్, అశోకుని స్తంభాలన్నింటిలో అతి సుందరమైనది ఏది? ఆన్సర్ సౌరనాథ్. నెక్స్ట్, రాజా రామ్మోహన్ రాయ్ 1826లో స్థాపించిన బ్రహ్మసభను తర్వాత ఆధ్యాత్మిక సోదర సంఘంగా తీర్చిదిద్దింది ఎవరు? ఆన్సర్ కేశవ చంద్రసేనన్. అంటే కేశవ చంద్రసేనన్ గారు కనుక చూసినట్లయితే ఇక్కడ రాజా రామ్మోహన్ రాయ్ 1826లో స్థాపించినటువంటి బ్రహ్మ సమాజం తర్వాత ఆధ్యాత్మిక సోదర సంఘంను తీర్చిదిద్దారు. అల్లావుద్దీన్ ఖిల్జీ గారు సార్వభౌమాధికారాన్ని అంగీకరించని ఒకే ఒక్క దక్షిణ భారత రాజ్యము? ఆన్సర్ పాండ్య. నెక్స్ట్, గోల్కొండను ఔరంగజేబు ఎప్పుడు ఆక్రమించారు? ఆన్సర్ 1687. అంటే 1687వ సంవత్సరంలో గోల్కొండను ఔరంగజేబు ఆక్రమించడము జరిగింది. నెక్స్ట్, రైతు బాంధవుడు అని పేరుగాంచిన ఢిల్లీ సుల్తాను ఎవరు? అంటే ఇక్కడ రైతు బాంధవుడిగా పేరుగాంచినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే ఆన్సర్ వచ్చేసి ఫిరోజ్ షా తుగ్లక్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే రైతు బాంధవుడు అని పేరుగాంచినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్, శివాజీ పరిపాలన సంస్కరణలో ప్రధాన ఆధారము ఏది? ఆన్సర్ మాలిక్ అంబర్ సంస్కరణలు. అయితే శివాజీ పరిపాలించినటువంటి సంస్కరణలో కనుక చూసినట్లయితే ప్రధాన ఆధారం ఏది అంటే మాలిక్ అంబర్ సంస్కరణలు. నెక్స్ట్, శివాజీ ఎక్కడ పట్టాభిషేకం పొందారు? ఆన్సర్ రాయ్గఢ్. అంటే శివాజీ గారు కనుక చూసినట్లయితే రాయ్గఢ్లో పట్టాభిషేకం పొందడం జరిగింది. చరాయి పన్నును వేటిపై విధించేవారు? ఆన్సర్ పాలిచ్చే పశువులు. అంటే చెరాయి పన్నును కనుక చూసినట్లయితే పాలిచ్చే పశువులపై పన్నుగా విధించేవారు. ఇల్తుత్మిష్ సమాధి ఎక్కడ ఉంది? ఆన్సర్ ఢిల్లీ. అంటే ఇల్తుత్మిష్ సమాధి కనుక చూసినట్లయితే ఢిల్లీలో కలదు. ఖల్సా పద్ధతిని పెట్టింది ఎవరు? ఆన్సర్ గురు గోవింద్ సింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే ఖల్సా పద్ధతిని కనుక చూసినట్లయితే గురు గోవింద్ సింగ్ గారు ప్రవేశపెట్టడము జరిగింది. నెక్స్ట్, ఉద్యానవన రాజు అని ఎవరిని అంటారు? ఆన్సర్ బాబర్. నెక్స్ట్, మౌర్య చక్రవర్తులలో పల్లేఖన వ్రతం ద్వారా ప్రాణత్యాగం చేసినది ఎవరు? ఆన్సర్ చంద్రగుప్త మౌర్యుడు. నెక్స్ట్ క్వశ్చన్,
108 శివాలయాలను నిర్మించి చరిత్రకెక్కిన వేంగి చాళుక్య చక్రవర్తి ఎవరు? ఆన్సర్ రెండవ విజయాదిత్యుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే రెండవ విజయాదిత్యుడు 108 శివాలయాలను నిర్మించి చరిత్రకెక్కినటువంటి వేంగి చాళుక్య చక్రవర్తి. వేదకాలం నాటి ప్రజలకు తెలిసిన జంతువేది? ఆన్సర్ సింహము. నెక్స్ట్ చోళుల రేవు పట్టణము ఏది? ఆన్సర్ తంజావూర్. నెక్స్ట్ క్వశ్చన్. అయితే సత్యార్థ ప్రకాశిక రచించినటువంటి భారతీయ ఆధ్యాత్మికవేత్త ఎవరు? ఆన్సర్ స్వామి దయానంద సరస్వతి. నెక్స్ట్ ఆర్యుల గురించి తెలిపే శాసనాధారాలు ఏవి? ఆన్సర్ కపటోషియాలోని బోగజుకోయి శాసనము. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోని తొలిసారిగా పత్తిని పండించినది? ఆన్సర్ సింధువాసులు. నెక్స్ట్ క్వశ్చన్. అశోకుని శాసనాలను తొలిగా చదివినది ఎవరు? అంటే అది ఏ సంవత్సరంలో జరిగినది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ జేమ్స్ ప్రిన్సెస్ 1837. నెక్స్ట్ మౌర్యుల కాలం నాటి ముఖ్య విశ్వవిద్యాలయం? ఆన్సర్ తక్షశిల. నెక్స్ట్ 1857 తిరుగుబాటు అనంతరం నేపాల్కు పారిపోయిన నాయకుడు ఎవరు? ఆన్సర్ నానాసాహెబ్. నెక్స్ట్ స్వాతంత్ర అనంతరం కరాచీకి ప్రత్యామ్నాయంగా ఏ రేవు పట్టణాన్ని అభివృద్ధి చేశారు? ఆన్సర్ కాండ్లా. నెక్స్ట్ క్వశ్చన్. బాబర్ భారతదేశంపైకి దండెత్తి వచ్చే నాటికి ఢిల్లీ పాలకుడు ఎవరు? ఆన్సర్ ఇబ్రహీం లోడి. నెక్స్ట్ చందావార్ యుద్ధము ఎవరి మధ్య జరిగింది? ఆన్సర్ గోరీ మహమ్మద్ జయచంద్రుడు. అంటే చందావార్ల యుద్ధం కనుక చూసినట్లయితే గోరీ మహమ్మద్ జయచంద్రుల మధ్య జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. నాసారుద్దీన్ మహమ్మద్ కాలంలో చెలరేగినటువంటి దొంగలను ఏమంటారు? ఆన్సర్ మేవాటీలు. నెక్స్ట్ పంజాబ్ సింహం అని ఎవరికి పేరు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే పంజాబ్ సింహం అని ఎవరికి పేరు అంటే లాలా లజపత్ రాయ్. నెక్స్ట్ బ్రిటిష్ వారు భారతదేశంలో ఏ రంగంపై అత్యధికంగా పెట్టుబడులు పెట్టారు? ఆన్సర్ రైల్వేలు. అంటే బ్రిటిష్ వారు కనుక చూసినట్లయితే మన భారతదేశంలో రైల్వే రంగంపై అత్యధికంగా పెట్టుబడులు పెట్టడము జరిగింది. నల్గొండ జిల్లాలో బౌద్ధ క్షేత్రాన్ని ఎక్కడ ఉంది? ఆన్సర్ పనగిరి. నెక్స్ట్ కందూరి చోదుల కాలం నాటి స్వయంభూ సోమేశ్వరాలయము ఎక్కడ ఉంది? ఆన్సర్ పేరుగు. అంటే కందూరి చోదుల కాలం నాటి స్వయంభూ సోమేశ్వరాలయం కనుక చూసినట్లయితే పేరుగులో కలదు. ఎలగందల అనే పూర్వనామం గల ప్రస్తుత జిల్లా? ఆన్సర్ కరీంనగర్. నెక్స్ట్ అలెగ్జాండర్ ఇండియాపై ఎప్పుడు దండయాత్ర చేశారు? ఆన్సర్ క్రీస్తు పూర్వం 327 నుంచి 26 వరకు. అంటే అలెగ్జాండర్ కనుక చూసినట్లయితే మన ఇండియాపై ఎప్పుడు దండయాత్ర చేయడం జరిగిందంటే క్రీస్తు పూర్వం 327 నుంచి 26 మధ్య దండయాత్ర చేయడము జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.